ఒకటండి. పాత బస్తీ అనే దాని గురించి ఇక మనం మాట్లాడుకుని కూడా ప్రయోజనం లేదు. పాత బస్తీ గురించి మొన్న ఓవైసీ స్టేట్మెంట్ ఇచ్చారు. హ్మ్. ఈ ఒక్కసారి గెలిపించండి, పాత బస్తీని కొత్త బస్తీ చేస్తానని చెప్పేసి. ఇప్పటికి 4 సార్లు 5 సార్లు గెలిచాడు. హ్మ్. కొత్త బస్తీ కాదు కదా, కనీసం ఓ మాదిరి బస్తీ కూడా ఎందుకు చేయలేకపోయాడు? పాత బస్తీ వెళ్తే ఇప్పటికీ పాత బస్తీ లాగానే ఉంది. 5ఓసారో 6ఓసారో పోటీ చేస్తూ కూడా ఆ వ్యక్తి ఈసారి గెలిపిస్తే పాత బస్తీని కొత్త బస్తీ చేస్తా అని చెప్పుకునేంత దౌర్భాగ్య స్థితిలో ఆ నియోజకవర్గం ఉంది అంటే వాళ్ళు ఏ పార్టీ పనిచేశారు? కేవలం మతం అనే ఒక సెంటిమెంట్ని రెచ్చగొడుతూ వాళ్ళు ఎంతకాలం పొట్టబోసుకున్నారు, పబ్బం గడుపుకున్నారు. అంతకుమించి ఏమీ లేదు. ఇప్పుడు అతను కూర్చుని ఓవైసీ, అరే ఆవు మీకు అమ్మ అయితే నాకు ఎమ్మిరా, నీకు మమ్మీ అయితే నాకు ఎమ్మి, నేను తింటాను, నాకు ఆవుని చూస్తే నోరు ఊరుతుంది అని చెప్పేసి వాగాడు చిన్న ఓవైసీ అక్బరుద్దీన్. ఈ ఓవైసీ అయితే ఏకంగా తెలంగాణ రాష్ట్ర అధికారిక పండుగైన బతుకమ్మ తల్లి గురించి అడ్డగోలు కారు కూతలు కూశాడు. వీళ్ళందరూ అట్లాంటి కారు కూతలు కూసినప్పుడు ఎవరు కేసులు పెట్టినట్టు నాకు జ్ఞాపకం లేదండి. పెట్టినా కూడా ఆ కేసులు కొట్టేశారు కదా.